ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామండి. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా కన్న తండ్రి, దేవా, ఈ సాయంకాల వేళ మిమ్మల్ని తండ్రిని పిలుచుకునే మహాభాగ్యం మాకిచ్చి తండ్రి, మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి, మీ మాటల్ని వినుటకు తండ్రి మమ్మల్ని అందరినీ ఈ విధంగా ఈ గూగుల్ మీట్‌లో తండ్రి సమకూర్చిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. నేర్చుకుంటున్న ప్రతి మాట తండ్రి, ఎంతో మధురమైన మీ మాట అని భావించి తండ్రి, మా హృదయం అనే పలకల మీద భద్రం చేసుకునే జ్ఞానం మాకు అనుగ్రహించండి తండ్రి. చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని, శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించగలరని కోరుకుంటూ, ఈ ప్రార్థన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తు నామంలో కూడివచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మనం మాట్లాడుకొని పాఠం పేరు చెడు కనిపిస్తే చట్టానికి నేరం, దానిని తలస్తే దేవునికి దూరం. చెడు కనిపిస్తే చట్టానికి నేరం, దానిని తలస్తే దేవునికి దూరం. ప్రియులారా, చెడు కనిపిస్తే ఈరోజు చెడు అనేది సమాజంలో ఎక్కడైనా జరిగిందని తెలిస్తే ఏం చేస్తారండి? ఒక నరహత్య అనుకోండి, అది చెడు గనక నరహత్య చేసిన వారికి చట్ట ప్రకారంగా శిక్ష విధిస్తారు. అలాగే ఒక దొంగతనం చేసిన వారికి దొంగతనం చేసినందుకు ఈయనకి చట్టపరంగా ఈ విధమైన శిక్ష విధించాలి అని చట్టాన్ని బట్టి ఏం చేస్తారంటే శిక్ష విధించటం అనేది జరుగుతది. ఇలా ఈ లోకంలో ఎన్నో చట్టాలు ఎన్నో దేశాలలో ఉన్నాయి. మరి ప్రతి దేశం ఆ దేశ చట్ట ప్రకారం నడుచుకుంటది. ఆ దేశంలో నరహత్య చేసినందుకు కొంతమందికి శిక్షలు ఒకలా ఉంటాయి. లేదా ఎవరిపైనైనా అత్యాచారానికి పాల్పడినప్పుడు శిక్షలు ఒకలా ఉంటాయి. ఎవరి విషయంలోనైనా మోసానికి పాల్పడితే శిక్షలు ఒకలా ఉంటాయి. మన దేశంలో మనకున్నటువంటి చట్టం ప్రకారంగా మన దేశ చట్టంలో ఉన్నటువంటి వాళ్ళు చట్ట ప్రకారంగా శిక్ష విధిస్తారు. ఇలా ప్రతి దేశంలో ప్రతి చట్టాన్ని బట్టి వారు కల్పించుకున్నటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని బట్టి వారు చేసిన నేరానికి శిక్ష విధిస్తారు. అంటే సమాజంలో చెడు అనేది కనబడినప్పుడే ఇతను చెడు చేశాడు కాబట్టి ఇతనికి శిక్ష విధించాలి, ఇతను చేసింది చాలా పెద్ద నేరం అని కళ్ళతో మనకి కనిపించినప్పుడే దానికి శిక్ష అనేది విధిస్తున్నాం. అంటే కనబడకపోతే, కనిపిస్తేనే కదా ఎవరినో ఎక్కడో చంపేశారంటే అదిగో చంపేశారంట పదండి శిక్ష విధించాలి. అదిగో ఎవరినో అక్కడ ఎవరింట్లోనో దొంగతనం చేశారంట, ఎవరినో దోచుకున్నారంట అంట వెంటనే శిక్ష విధిస్తాం. అంటే కనబడితేనే, చెడు కంటికి కనిపిస్తేనే శిక్ష విధిస్తాం. అది ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం పేరు ఏంటంటే చెడు కనిపిస్తే చట్టానికి నేరం, కానీ దానిని తలస్తే అంటే దానిని ఆలోచిస్తే, దానిని మన తలంపుల్లో ఉంచుకుంటే దేవునికి ఏమవుతావుటండి? దూరం అయిపోతూ ఉంటాడు. చెడు అనేది కళ్ళతో సమాజానికి కనిపిస్తేనే నేరంగా చూస్తున్నారు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఎక్కడ అది నేరం అంటున్నాడు? అంతా హత్య అంతా జరిగిపోయి అందరూ చంపేసుకొని రక్తాలతో పడి ఉన్నప్పుడా దేవుడు దాన్ని నేరంగా పరిగణిస్తున్నాడు? అందరూ కూడా కొట్టుకుంటూ చంపుకుంటూ చెడుకు పాల్పడుతున్నప్పుడా దేవుడు దాన్ని నేరంగా చూస్తాడు? మనుషుల్లాగేనా దేవుడు కూడా చెడు అనేది కనిపిస్తేనే నేరంగా చూస్తాడా?
అదే ఈరోజు మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ లోకంలో చట్ట ప్రకారంగా ఎందరో శిక్ష విధిస్తారు. శిక్షను విధించినప్పుడు ఆ శిక్షకి మారిన వారు కొంతమందుంటారు. మారలేని వారు కొంతమందుంటారు. కదండీ! మారిన వారు ఎక్కడో ఉంటారు. ఎక్కడో కొంత శాతమే. మారలేని వారే ఎక్కువ మంది. ఏమంటారు? దొంగతనం చేస్తారండి. మళ్ళీ శిక్ష విధిస్తారు. మళ్ళీ బయటకొస్తారు. మళ్ళీ అదే పని చేస్తారు. ఏమంటారు తెలుసా? ఏముంది? మళ్ళీ నేనెళ్తాను అంటారు. మళ్ళీ నేను జైలుకెళ్తానంటారు. అంటే చట్టం అనేది మనిషిని మార్చడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ మనిషి మారటం లేదు. ఎందుకు మరి మనిషి మారట్లేదు? వాళ్ళు చేసిన చెడుకి శిక్ష విధిస్తున్నారు కదా! నరహత్య చేస్తే శిక్ష విధిస్తున్నారు కదా! ఎందుకు శిక్ష ఎందుకు? ఇంకోసారి నరహత్య చేయకూడదని. వ్యభిచారం చేస్తే ఎందుకు శిక్ష? ఇంకోసారి ఈ పని చేయకూడదని. దొంగతనం చేస్తే ఎందుకు శిక్ష? ఇంకోసారి ఆ పని చేయకుండా ఉండాలనే కదండీ! ఈరోజు ఎంతోమంది మనం ప్రభుత్వంలో చూస్తాం. ఎంతోమంది అధికారులు మనకంటూ ఉన్నారు. చట్టం ఉంది మనకి. ఎందుకంటే మళ్ళీ ఆ పొరపాటు సమాజంలో జరగకూడదని. మరి ఎన్ని సార్లు శిక్ష విధిస్తున్నా, ఎన్ని సార్లు మనుషులకి నేరం చేసినందుకు చట్ట ప్రకారంగా ఈ సెక్షన్ ప్రకారం ఇతనికి ఈ శిక్ష, ఇంతకాలం శిక్ష, అంతకాలం శిక్ష అని చెప్పి ఎన్ని సార్లు విధించినా మనిషి మారడం లేదంటే, అంటే ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది. ఎందుకు నేరం చేసిన మనిషికి శిక్ష విధించినా మార్పు రావటం లేదు? ఎంతకాలం అండి చాలా సార్లు మనం జైల్‌లో కూడా చూసినప్పుడు చాలా సంవత్సరాలు బట్టి శిక్ష విధిస్తున్నప్పుడు వాళ్ళు చాలా సంవత్సరాలు చెరసాలలో ఉండిపోతారండి. ఆ చెరసాల్లోనే ఉండిపోవడం, అక్కడ పనులన్నీ చూసుకోవటం. కొంతమంది పరివర్తన చెందిన వారుంటే, మరికొంతమంది పరివర్తన అనేదే రాకుండా ఉన్నవారుంటారు. మరి ఎందుకిలా? చట్ట ప్రకారం శిక్ష విధిస్తున్నా, నేరమని గుర్తించి, చేసిన తప్పు ఇది నేరం అని గుర్తించి, దీనికి శిక్ష విధిస్తేనే అతడు మారుతాడని తెలుసుకొని, ఇన్ని మనిషిపై అమలు చేస్తున్నప్పటికీ మనిషి ఎందుకు ఈరోజు మారడం లేదు? అంటే ఎక్కడో ఏదో లోపం. ఏంటా లోపం? అసలు దేవుడెలా చూస్తాడండి మనుషుల్ని? మనుషుల్ని దేవుడెలా చూస్తాడు? ఈరోజండి కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనుషులు తప్పుడు తీర్పు తీరుస్తారు. అంటే దోషుల్ని నిర్దోషిగా చూపిస్తారు. నిర్దోషిని దోషిగా చూపిస్తారు. చాలా సందర్భాలు మనం చూసుంటాం. అసలు దోషులెవరో మనకి అర్థం కాదు. వాళ్ళు చెప్పింది నిజమని నమ్ముతాం మనం. తీరా దోషులు వేరే వారుంటారు. ఎన్నో సంవత్సరాలండి ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తూ చాలా సంవత్సరాలు ఏ తప్పు చేయలేదు. కానీ శిక్ష అనుభవించి చివరికి అన్ని సంవత్సరాల తర్వాత ఇతను నిర్దోషి అంటారు. అంటే అక్కడ నిర్దోషికి శిక్ష పడినట్టే కదా! అంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో మన తీర్పులు ఇలా ఉంటాయి. కానీ దేవుడెలా ఉంటాడు? దేవుడు మనుషుల్లానే ఉంటాడా? దేవుడెలా మనిషిని చూస్తాడు? అని మనం ఆలోచిస్తే దేవుడు బైబిల్‌లో ఒక మంచి మాట రాయించాడు. ఆ మాట చూద్దాం. సామెతల గ్రంథం 17 అధ్యాయము 15 వచనం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 15 వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును వీరిద్దరును యెహోవాకు హేయులు. యెహోవాకు హేయులు. హేయులు. చూసారండి ఇక్కడ ఏముంది తెలుసా అండి? దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు. వీరిద్దరూ కూడా ఏంటంటండి? వీరిద్దరూ యెహోవాకు హేయులు. హేయం అంటే దేవుని దృష్టికి అసహ్యమైనది. ఎవరు దేవుడికి నచ్చని వాళ్ళు దేవుని దృష్టి కంటే ఎవరైతే దుష్టులను నిర్దోషులను తీర్పు తీరుస్తారో చాలా మంది తప్పు చేసినా సరే వాళ్ళని తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది. డబ్బిచ్చో లేదా వాళ్ళ పలుకుబడి ఉపయోగించుకోనో వారికున్న పేరు బట్టో
దోషులను దాచేస్తుంటారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, దుష్టులను నిర్దోషులని తీర్పు తీర్చేవాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చేవాడు. నీతిమంతులు దోషులు. ఎప్పుడైనా నీతిమంతుల్ని వీరి దోషులు అని తీర్పు తీర్చకూడదు. అలాంటి వారు ఏం చేశారు? అలాంటి వారు ఎవరంటే అండి, దేవునికి వీరిద్దరూ కూడా యెహోవాకు హేయులు. వీరిద్దరంటే దేవుడికి అసహ్యం. మనకి బైబిల్‌లో ఎవరు అహాబు గారు కనిపిస్తారు. ఇశ్రాయేలు రాజు అయిన అహాబు గారు. ఈ అహాబు గారు తన భార్య అయినటువంటి యెజబెల్‌తో కలిసి ఏం చేస్తారండి? ఒక నిర్దోషి అయినటువంటి వ్యక్తి ద్రాక్ష తోటని లాక్కోవాలనుకుంటారు. నాబోతు ద్రాక్ష తోటని లాగాలనుకుంటారు. తీసుకోవాలనుకుని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? ఇతనేదో తప్పు చేశాడని అంత మంచి వ్యక్తిని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరిస్తారు. అబద్ధ సాక్ష్యం చెప్పిస్తారు మనుషుల్ని ఏర్పాటు చేసి. అంటే ఏంటి? ఒక మంచి వ్యక్తిని ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించడం దేవుడికి నచ్చదు. అది దేవుడికి ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళు ఎలాంటి చావు ఎదుర్కొన్నారో మనకు తెలుసు కదండి. యెజబెల్ గారు గాని, అహాబు గారు గాని ఎలా చనిపోయారు? వాళ్ళు చనిపోతే రక్తం వచ్చి కుక్కలు నాకాయి. దేవుడికి అలాంటి వాళ్ళు నచ్చరండి. మరి అలాంటి వారు దేవుడికి నచ్చినప్పుడు ఈ రోజు ఉన్నటువంటి మనుషుల పరిస్థితి ఎలా ఉందంటే, మనుషుల మధ్య కూడా అలాంటి తీర్పులే. దుష్టులు నిర్దోషులనేమో దోషులని తీర్పు తీరుస్తున్నారు. కనుక దేవుడు ఎప్పుడూ కూడా దాన్ని అంగీకరించడు. అంటే దేవుని విషయానికి వస్తే ఎలా ఉంటది తెలుసా? దేవుడే గనక తీర్పు తీరిస్తే అసలు దోషిని దోషి అంటాడు, నిర్దోషిని నిర్దోషి అంటాడు దేవుడు. దేవుని మనసు ఎంత మంచిదంటే అండి, తన కొరకు బ్రతికిన భక్తులు సైతం ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు పక్షపాతం లేకుండా రాయించిన తండ్రి దేవుడు. అంతే కదండి. బైబిల్‌లో కూడా మనం చదువుతున్నప్పుడు దేవునికి ఎంతో భక్తిపరులు, దేవునికి ఎంతో ఇష్టలు. వాళ్ళు పొరపాటు చేస్తే దేవుడు దాచిపెట్టాడా అండి? లేదు. దేవుడు ప్రతీది ఎందుకు బైబిల్‌లో రాయించాడు? ఇదిగో మనందరికీ బుద్ధి కలగాలని రాయించాడు. అంటే దేవునికి పక్షపాతం ఉండదండి. తన్ను ప్రేమించిన వారైనా సరే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. అలాంటి మంచి మనసు దేవునిది. అందుకే దేవుడు మనుషుల పట్ల ఎలా ఉంటాడు అంటే, దోషిని దోషి అంటాడు, నిర్దోషిని నిర్దోషి అంటాడు. కానీ నిర్దోషిని దోషి అనడు, దోషిని నిర్దోషి అనడు దేవుడు. అది దేవుని మనసు. ఇంకా ఈరోజు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా చట్టం చేసినప్పటికీ కూడా మార్పు రావట్లేదు. దేని విషయంలో అంటే ముఖ్యంగా అవినీతి, లంచగొండితనం. ఎక్కడ చూడండి అవినీతే కదండి. ప్రతి చిన్నదానికి లంచం, ప్రతి చిన్న విషయానికి లంచం కావాలి. ఈరోజు కూడా అండి ఎన్నో పనులు లంచంతోనే జరుగుతున్నాయి తెలుసా? కొన్ని బయటికి కనిపిస్తే కొన్ని బయటికి కనిపించవు. మరి దేవుడు ఏమన్నాడు? అలాంటి వాటిని దేవుడు కూడా అంగీకరించాడు. దేవుడు తన గ్రంథంలో ఏమని రాయించాడు? దాని గురించి కూడా దేవుడు ఏమన్నాడు మనం చూస్తే నిర్గమాకాండం 23వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. లంచము తీసుకొనకూడదు, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గురుడితనము కలుగజేసి, లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి, నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. ఏమంటున్నారండి? లంచం తీసుకోకూడదు. దేవుడు ఎప్పుడు రాయించాడు చూసారా? ఎప్పుడు ఎన్ని వేల సంవత్సరాల క్రితం అండి రాయించాడు దేవుడి మాటలు. ఇప్పటికీ సమాజంలో ఇది ఉంది. కానీ దేవుడు అంటున్నాడు లంచం తీసుకోకూడదు. ఎందుకు? లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనం కలుగు చేస్తుందంట. అంటే లంచం తీసుకుంటే మనం గ్రుడ్డి వాళ్ళం అయిపోతామండి? అదా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు? కాదండి. లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనం కలుగు చేస్తుందంటే అతను ఏం చేస్తున్నాడు అతనికి ఇంకా అర్థం అవ్వదు. ఇంకా ఆయన కళ్ళు మూసుకుపోయే. చాలా మంది అంటారు కదా, ఈ పని చేస్తున్నప్పుడు నువ్వేనా కళ్ళు మూసుకుపోయా నీకు ఇది కనిపించలేదా? కళ్ళు తెరిచే ఉంటాయి, కనిపిస్తూనే ఉంటది కళ్ళకి, కానీ వాళ్ళు గుడ్డితనంలో ఉంటారు. అంటే ఇలా లంచం తీసుకోవడం అనేది ఇదేదో మంచిలా భావిస్తారు. వాళ్ళు ఆ మాయలో ఉంటారు. ఇది తప్పు కదా, ఇది నేరం కదా అని వారికి ఎందుకు అర్థం కాదు? గుడ్డితనంలో ఉన్నారు కనుక అర్థం అవ్వదు, కనిపించదు. ఒకవేళ మనం లంచం తీసుకుంటే ఏమవుతాట? దృష్టి గల వారికి గుడ్డితనం కలుగు చేసి నీతిమంతుల మాటలకు
అపార్థం చేయించును. ఎంత నష్టం అండి లంచం తీసుకోవడం వల్ల. ప్రతి చిన్నదానికి లంచమే ఈ మధ్య కాలంలో. కానీ దేవుడు ఎప్పుడో తన గ్రంథంలో ఈ మాటలు రాయించాడు. ఇలా దేవుడు తన పిల్లలైన వారందరికీ ఈ మాటలను ఎందుకు చెప్తున్నాడు? లోకంలో ఉన్న చట్టాలు వారు నియమించుకున్నారు. వారికి తెలిసిన జ్ఞానాన్ని బట్టి వారు నియమించుకున్నారు. కానీ దేవుని చట్టంలో ఎలా ఉందో తెలుసా? దేవుని చట్టంలో ఎలా ఉందంటే ఆయన ఎప్పుడు కూడా దోషులను నిర్దోషులని అండు. నిర్దోషులను దోషులని అండు. ఇంకా లంచం అనేది తీసుకోకూడదని దేవుడు ఎప్పుడు చెప్తాడు. అంటే దేవుడు ఒక ఆజ్ఞని, ఒక కట్టడను నియమించాడంటే దానివల్ల మనుషులకి మేలు జరగాలి. కీడు జరగకూడదు. మేలు జరగాలి. అంటే ఒక శాసనం, ఒక ఆజ్ఞ, ఒక చట్టం అనేది దేవుడి దగ్గర ఉందంటే, దేవుడు చెప్పాడు అంటే తన పిల్లలకి అది మేలు జరగాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఈరోజు కట్టడం వల్ల సమాజంలో ఉన్న కట్టడలు అంటే శాసనాలు, చట్టాలు వీటి వల్ల ఏమైనా మనుషులకి మేలు వచ్చిందా? మేలు జరిగిందా? చట్ట ప్రకారం ఏమైనా మేలు జరిగిందంటే దేవుడు కూడా అండి ఒక మాట బైబిల్లో రాయించడమా చూద్దాం. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 20వ వచనం. కీర్తనల గ్రంథం 94వ వలన అధ్యాయం 20వ వచనం. కట్టడం వలన కీడు కల్పించు కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో దుష్టుల పరిపాలనతో నీకు నీకు పొందు కలుగునా. పొందు కలుగునా. ఏమంటారంటే దుష్టులు నీతిమంతుల ప్రాణము తీటకై నీతిమంతుల ప్రాణము తీటకే వారి మీద పడుదురు. దోషులని నిర్దోషులకు మరణం విధించుదురు. మరణం విధించుతారు. చూసారండి, కట్టడం వల్ల ఏం కల్పిస్తారట? కీడు. కట్టడం వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలన అంటున్నాడు. ఇప్పుడు ఒక కట్టడం ఉందంటే మనిషికి అది మంచి చేయాలి, మేలు చేయాలి. దానివల్ల మనిషి మార్పు పొందాలి. కానీ కట్టడం వల్లే ఏం కల్పిస్తారటండి? కీడు కల్పిస్తారు. ఎలా? కీడు కల్పించి దుష్టుల పరిపాలన అంట. అదేంటంటే అండి, దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా. దుష్టులు నీతిమంతుల ప్రాణం తీయడానికి చూస్తారు, వారి మీద పడతారు. వాళ్ళు ఏం చేస్తారు? కీడు ఎలా కల్పిస్తారు? దోషులని నిర్దోషులకే మరణం విధిస్తారటండి. ఎంత అన్యాయం! దోషులని నిర్దోషులకు మరణం విధిస్తారంట. ఎంత అన్యాయం అండి! దోషులని నిర్దోషుల్ని చంపేస్తారంట, నీతిమంతుల్ని చంపేస్తారంట. ఇది కట్టడం వల్ల కీడు కల్పించటం. ఇది ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మనుషులు నియమించుకున్నటువంటి కట్టడల పరిస్థితి. మరి దేవుని చట్టం ఎలా ఉంది? మనుషులు అనుకుంటున్నట్టుగానే ఉందా? ఎందుకంటే దేవుడు బైబిల్లో అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. ఎంత తేడా ఉందంట అండి మన తలంపులకి దేవుని తలంపులకి, ఆకాశానికి భూమికి మధ్య ఎంత తేడా ఉందో అంత వ్యత్యాసం దేవుని తలంపులకి మన తలంపులకి. అంటే దేవుని తలంపులన్నీ పూర్తిగా మనకి వ్యతిరేకంగా. అంటే మనం అనుకున్నట్టు ఉండవండి ఏవి. మనం అనుకున్నట్టే దేవుడు అనుకోవాలి, దేవుడు ఆలోచించాలి అని అనుకోకూడదు ఎప్పుడు. ఎందుకంటే మన తలంపులు వేరుగా ఉంటే దేవుని తలంపులు. అందుకే చాలా మంది అంటారు, తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు. అంటే దేవుని తలంపులకి మన తలంపులకి ఉన్నంత తేడా అది. కనుక మనం ఆలోచిద్దాం. ఇప్పుడు దేవుని యొక్క చట్టానికి మనుషుల యొక్క చట్టానికి ఏంటి తేడా? దేవుడు తన చట్టంలో ఏం చెప్పాడు? మనుషులు అనుకుంటున్నట్టుగానే కళ్ళకు చెడు కనిపిస్తేనే నేరం అని చెప్పాడా? దేవుడు ఏమైనా తన చట్టంలో ఏమైనా చెప్పాడా? మంచి విషయాలు ఏమైనా చెప్పాడా? మనిషిలో మార్పు తీసుకొచ్చేటట్టుగా మనిషిని ఒక మంచి మనిషిగా మలచడానికి ఏమైనా దేవుడు తన గ్రంథంలో ఏమైనా రాయించాడా? ఎలా ఉంది దేవుని చట్టం అనేది మనం ఆలోచిస్తే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. సత్పురుషునికి 12వ అధ్యాయం 2వ వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఇక్కడ చూసారండి, సత్పురుషునికి యెహోవా కటాక్షం కలుగుతుంది, యెహోవా కటాక్షం చూపిస్తాడు. దురాలోచనలు గలవాడు అంటే ఏంటండి? దురాలోచన అంటే మంచి ఆలోచన కాదు కదా. మనకు వచ్చే ఆలోచనలు అన్నీ మంచివే ఉంటాయటండి.
మనకు వచ్చిన ఆలోచనలు ఎన్ని చెడ్డ ఆలోచనలు ఉంటాయో, ఎన్ని చెడ్డ తలంపులు ఉంటాయో. మనిషికి రోజులో ఎన్ని ఆలోచనలు వస్తాయో తెలుసండి, సుమారుగా ఇంకా ఎక్కువే వస్తాయేమో నాకు తెలిసి 6,000 ఆలోచనలు వస్తాయంట. దానికన్నా ఎక్కువే వస్తాయేమో మనకి, ఎక్కువే ఆలోచనలు వస్తాయి. అలాంటి ఆలోచనల్లో దురాలోచనలు ఉంటాయి, మంచిగా ఉంటది, చెడు తలంపులు కూడా ఉంటాయి. మరి ఇక్కడ దేవుడు ఎవరిని నేరస్తుడని చెప్తున్నాడండి? దురాలోచనలు గలవాడు నేరస్తుడు అంటున్నాడు. అదేంటి? మన ఆలోచన బయటికి కనిపించదు కదండి. మన ఆలోచన బయటికి కనిపిస్తుందా? ఇప్పుడు ఎదుటి వ్యక్తితో మనం మంచిగానే మాట్లాడతాం, కానీ మనసులో తిట్టుకుంటాం. బయటికి కనిపించవు అవి. ఎవరికి కనబడుతుంది? మనకే తెలుసది. అది మరి ఎలా? మనం ఎలా నేరస్తులం? దేవుని దగ్గర ఎలా ఉందో తెలుసా? ఎప్పుడు నేరస్తులం అంటున్నాడు తెలుసా? నీకు ఎప్పుడైతే చెడు అనేది జరిగిన తర్వాత, ఏదో చెడు తర్వాత, నరహత్య చేసిన తర్వాత, వ్యభిచారం చేసిన తర్వాత, మోసం చేసిన తర్వాత, దొంగతనం చేసిన తర్వాత కాదు, ముందే, అది చెయ్యక ముందే దురాలోచన వస్తుంది చూసారు, దురాలోచన అనేది మనలో కలుగుతుంది చూసారు, అప్పుడే నేరస్తులం అంటున్నాడు దేవుడు. ఏంటండి దేవుడి చట్టంలో ఇలా ఉంది? ఎప్పుడైనా ఎవరైనా సరే బయటికి తప్పు చేస్తేనే కదా నేరం అంటారు, కానీ మన ఆలోచనలో ఆలోచించినప్పుడే నేరస్తులం అంటున్నాడు. ఎక్కడ? దేవుని దగ్గర. లోకంలో అయితే, లోక చట్టాల్లో అయితే తప్పు చేస్తేనే, కనబడితేనే నేరం. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి దురాలోచనలు గలవాడు నేరస్తుడని దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. దేవుడు తీర్పు తీర్చడు ఏంటంటే, దురాలోచన ఆలోచిస్తే నువ్వు అక్కడే నేరస్తుడివి. ఏ పనికైనా ప్రారంభం ఆలోచన కదండి. ఆ ఆలోచన అనేది ఎక్కడ పుడుతుంది? హృదయంలో. మంచి పని చేయాలనుకున్నా అండి, మనం ముందు ఆలోచిస్తాం. ఒక చెడ్డ పని చేయాలనుకున్నా సరే ముందు ఆలోచిస్తాం. ఆలోచన అనేది ఎక్కడ పుడుతుంది? హృదయంలో పుడుతుంది. మరి హృదయంలో పుట్టినప్పుడు, ఈ హృదయంలో ఎప్పుడైతే ఆలోచన అనేది పుడుతుందో అప్పుడే దేవుడు ఏమంటున్నాడు తెలుసండి? అప్పుడే నేరస్తుడివి. అప్పుడే నువ్వు నేరస్తుడివని దేవుడు ఏం చేస్తున్నాడు? తీర్పు తీరుస్తున్నాడు. అంటే దేవుని చట్టంలో ఎలా ఉందో తెలుసా? అన్ని తప్పు జరిగిపోయిన తర్వాత అందరూ కొట్టేసుకొని, రక్తాలు వచ్చినట్టుగా చంపేసుకొని పడిపోయి అలా ఉండేటప్పుడు, అలా జరిగిన తర్వాత నేరస్తులు అనలే దేవుడు. ఎప్పుడైతే ఆ తప్పు జరగక ముందే ఆ తప్పు చేయడానికి ఆలోచిస్తామో అక్కడే నేరస్తులు అంటున్నాడు. చూడండి, ఇంకో మాట కూడా చూద్దాం. కృత నిబంధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, నేను మీతో ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడు. చూసారండి, వ్యభిచారం చేయొద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అంటే ఎప్పుడైతే అవతల వ్యక్తి కోరుకుంటున్నామో, అవతల వ్యక్తి మనకు కావాలనుకుంటున్నామో, మంచి చూపుతో కాకుండా మోహపు చూపుతో చూస్తున్నామో, అప్పుడే మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే అంటున్నాడు చూడండి, అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. అంటే చూసారండి, ఇంకా వ్యభిచారం జరగలేదు, తర్వాత ప్రాసెస్ అది ఇంకా జరగలేదు. జరగకుండానే ఎక్కడ దేవుడు నేరస్తుడు అంటున్నాడు? ఎక్కడ చేసామంటున్నాడు దేవుడు? అప్పుడే చూడండి, ఇంకా జరగలేదు. ఎక్కడన్నాడు తెలుసా దేవుడు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే, ఎప్పుడైతే ఆ చూపుతో చూస్తావో అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. చూసారు, చట్టం ఎప్పుడు చేసిన తర్వాత పట్టుకుంటది, కానీ దేవుని చట్టంలో ఎప్పుడైతే మోహపు చూపుతో చూస్తారో అప్పుడే దేవుడు అన్నాడు వ్యభిచారం చేసిన వాడు బాబు. అప్పుడే అంటే చూసిన తర్వాత ఆ పని చేయడానికి, చేసిన తర్వాత అందరూ వచ్చి పట్టుకుంటారు, అది కాదు అక్కడ దేవుడి దగ్గర. ఎప్పుడైతే నీ మనసులో ఆలోచన పుట్టిందో, నీ హృదయంలో ఆలోచన అనేది వచ్చిందో అప్పుడే నేరస్తుడివి. ఏంటండి దేవుని చట్టం ఎలా ఉంది? తప్పు చేశాక అందరూ మనల్ని శిక్ష విధించాలనుకుంటారు, తప్పు చేసిన తర్వాత మనం నేరస్తులం అనుకుంటారు అందరూ. కానీ దేవుడు ఎలా ఉన్నాడు తెలుసా అండి? ఇక్కడ దేవుడు తన చట్టంలో ఏం చెప్తున్నాడంటే,
ఎప్పుడైతే మోహపు చూపుతో చూస్తారో అప్పుడే అప్పుడే అన్నాడు చూడండి దేవుడు అక్కడ వాడిన పదం. అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. హృదయంలోనే. అంటే దేవుడు నిజంగా ఎంత మంచి ఆలోచన చేశాడంటే, మనిషి అసలు తప్పు చేయడానికి ఎక్కడ ముందు ప్రారంభిస్తున్నాడు దాన్ని. అసలు మనిషి ఒక తప్పుడు పనికి పాల్పడడానికి, తప్పు చేయడానికి అసలు ప్రారంభం ఏంటి అంటే ఫస్ట్ తన హృదయంలో ఆలోచన రావడం. అందుకే అక్కడే నేరస్తుడు. దేవుని చట్టం ఎలా ఉంది చూడండి. హృదయంలో ఎప్పుడైతే తప్పుడు ఆలోచన అనేది వస్తుందో, తలస్తే చెడు కనిపిస్తే చట్టానికి నేరం. కానీ దాన్ని తలస్తేనే, దాన్ని ఆలోచిస్తేనే దేవునికి మనం దూరం అయిపోతున్నాం చూడండి. అంటే ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే హృదయంలో జరుగుతుంది. అందుకే దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఎక్కడైతే ఈ తప్పుకు ప్రారంభం అనేది జరుగుతుందో అక్కడే మందు వేయాలనుకున్నాడు దేవుడు. అక్కడే మందు వేయాలి. ఎందుకంటే తప్పు జరిగిపోయిన తర్వాత అందరూ ఏమంటారు? తప్పు చేసిన తర్వాత అందరూ దీన్ని ఎలాగా మాన్పించాలనుకుంటారు. కానీ దేవుడు తప్పు జరగక ముందే, అంటే ఇంకా పొరపాటు వాళ్ళు చెయ్యక ముందే ఆలోచన వచ్చినప్పుడే దేవుడు దాన్ని అక్కడే నిర్మూలించాలి. ఎందుకంటే అదే ప్రారంభం. ఆ ఆలోచన గనక ఇంకా బాగా బాగా అతనిలో పెరిగిపోతే ఏమవుతుందో తెలుసా? ఆ ఆలోచన పెరిగిపోయి ఏమవుతుందంటే అది ఆ పని చేయడానికి ఇంకా అతనిలో ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటది. ఆ పని ఇంకా అతను ఎక్కువగా చేయడానికి కారణం అవుతుంటది. అందుకే ఆలోచనలోనే, అంటే హృదయంలోనే మందు వేయాలి. అప్పుడు మనిషిలో మార్పు వస్తుంది. అంటే శిక్ష విధించిన తర్వాత కూడా మనుషులు ఎందుకు మార్పు రావట్లేదు? ఈరోజు ఎన్నో నేరాలు చేసినంటే మార్పు అనేది హృదయంలో జరగాలి. ఎక్కడ జరగాలి? ఎంత శిక్షించినా మార్పు రావట్లేదంటే అర్థం ఏంటి? మందు వేయాల్సింది ఎక్కడంటే హృదయంలో. ఎందుకు? హృదయములోనే అక్కడే ప్రారంభమవుతుంది గనుక. ఇప్పుడు చాలా మంది ఏమంటారండి? ఎవరినైనా కత్తితో చంపేస్తేనే ఏమంటాం? ఇదిగో కత్తితో చంపేశారంటారు. నరహంతకుడు అంటారు కదా. అమ్మో, ఒక వ్యక్తిని చంపేశావా? అమ్మో, నువ్వు హంతకుడివి, హత్య చేశావు. ఎలా చూస్తామండి మనం ఒక హంతకుడిని? ఎలా చూస్తాం చెప్పండి? మన కళ్ళెదిరిగే ఎవరైనా చంపేస్తే మనం ఎలా చూస్తాం వాళ్ళని చెప్పండి? ఎంత చెడుగా చూస్తాం మనం. కానీ మనం కూడా నరహంతకులమే. ఎలా ఎలా మనం కూడా నరహంతకులమే అంటే, నరహత్య చేస్తేనే తప్పు. ఒకప్పుడు అది నరహత్య. కానీ ఇప్పుడు ఏది నరహత్య? ఏది నరహత్య అన్నాడు దేవుడు? ఇదే మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 5:21 చూడండి. నరహత్య చేయవద్దు. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు వినుచున్నారు కదా. మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇక్కడ ఒకప్పుడు నరహత్య చేస్తేనే తప్పు కదండి. నరహత్య చేయవద్దని పూర్వీకులతో చెప్పబడిన మాటమే విన్నారు కదా. నరహత్య చేస్తే విమర్శకు లోన్ అవుతాడు కదా. ఇప్పుడు ఏం చేయాలంట? ఇప్పుడైతే నేను మీతో చెప్తుంది ఏంటంటే, తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు అంటున్నాడు. కోపపడితేనే తప్పు చేసినట్ట? అక్కడ దేవుడు ఒక మాట అన్నాడండి, సహోదరుని మీద అంటే పుట్టినోట్లో ఏముంది చూడండి. తన సహోదరుని మీద అనగానే పుట్టినోట్లో నిర్నిమిత్తముగా, కారణం లేకుండా, అసలు అంతే కదా. కారణం లేకుండా ఎదుటివారి మీద కోపపడుతున్నాం అంటే అర్థం ఏంటి? అంటే మనలోనే ఏదో తప్పు ఉంది, అంతే కదా. ఇప్పుడు ఎవరో మనల్ని కొట్టారు, తిట్టారంటే మనం కోపపడ్డామంటే ఒక అర్థం ఉంది. మన పట్ల తప్పుగా ప్రవర్తించారంటే కోపపడ్డారంటే అర్థం ఉంది. కానీ ఎదుటివారు బాగా ఎదుగుతుంటే వాళ్ళని చూస్తే మనకు కోపం వచ్చేస్తుందంటే అర్థం ఏంటి? ఎదుటివారు బాగా దేవునిలో ఉంటున్నప్పుడు, లేదా దేవుని మాటలు చెప్తున్నప్పుడు, బాగా ఎదుగుతున్నప్పుడు మనకు కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చేస్తుంది?
అది నిర్నిమిత్తంగా కోపం రావడం. అసలు కోపడితేనే తప్పు అన్నాడు చూడు. నరహత్య చేస్తేనే అది నరహత్య అనుకుంటున్నారు. కానీ తన సహోదరుని చూసి ఏమనకూడదటండి? వ్యర్థుడా అనకూడదంటండి. నిజమే కదండి. మనం ఎవరిని చూసి కూడా వ్యర్థుడు అనకూడదు. ఏ మనిషి వ్యర్థుడు చెప్పండి లోకంలో? ఏ మనిషికి పని లేదు చెప్పండి? ప్రతి దాన్ని పని నిమిత్తం కలుగు చేశాడు దేవుడు. ప్రతి వస్తువుకి పని పెట్టిన దేవుడు ప్రతి మనిషికి పని పెట్టే కదండి భూమి మీదకి పంపాడు. ఒక మనిషిని వేస్ట్ ఫెలో, పనికి మాలిన వాడా, వ్యర్థుడా అని మనం అంటున్నామంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేసామని అర్థం. ఎందుకంటే దేవుడు ఎవరినైనా పని లేకుండా చేశాడా? ఎవరిని పని లేకుండా దేవుడు చేయలేనప్పుడు మనం ఎప్పుడు కూడా అలా అనకూడదు. ద్రోహి అనకూడదు. చూడండి, ద్రోహి అని అంటే నరకాగ్నికి వెళ్ళిపోతావట. నిర్నిమిత్తంగా ఇవేవి కూడా మనం నిర్నిమిత్తంగా చేయకూడదండి. నిర్నిమిత్తంగా మనం చేసేటప్పుడు నిజంగా దేవుడు అన్నాడు అప్పుడే మనం తప్పు చేసిన వారు. ఇంకొక మాట మనం చూద్దాం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనంలో. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. నరహంతకుడు. ఏ నరహంతకుని యందును ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. తన సహోదరుని ద్వేషించేవాడు ఎవరండి? నరహంతకుడు. అదేంటది? ద్వేషిస్తే నరహంతకులా? ఏమండి? తప్పు చేసి ఎవరినో చంపితేనే కదా నరహంతకులం మనం. కత్తి తీసుకొని ఇంకొకరిని పొడిచి ఆ రక్తం కళ్ళ చూస్తేనే మన నరహంతకులు. వాళ్ళ ప్రాణం పోతేనే మన నరహంతకులం. ఇది లోకం దృష్టికి. కానీ దేవుడు అంటున్నాడు తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. నువ్వు మనసులో సహోదరుని ద్వేషిస్తేనే నరహత్య చేసినవాడు అంటారు. చూసారండి దేవుని చట్టం ఎలా ఉందో. లోకంలో తప్పు చేస్తేనే, నరహత్య చేస్తేనే అది నరహంతకుడు అంటారు. వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం చేశారంటారు. కానీ దేవుడు మోహపు చూపుతో చూచినప్పుడే వ్యభిచారం చేసినవాడు అంటున్నాడు. నీ సహోదరుని హృదయంలో ద్వేషిస్తేనే నరహంతకుడు అంటున్నాడు దేవుడు. అంటే దేవుని చట్టంలో తప్పు చేశాక కాదు, తప్పు అనేది ఎక్కడైతే ప్రారంభం అవుతుందో, ఏ పొరపాటు అయితే ఎక్కడైతే ప్రారంభ దశలో అది ఉందో అక్కడే మనిషి నేరస్తుడు. ఎందుకంటే మన హృదయం అంతా ఎలా ఉందని దేవుడు చెప్పాడు. హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. హృదయం ఎలా ఉందండి? దేంతో నిండిపోయింది? ఘోరమైన వ్యాధి. హృదయంలో నుండి ఏమున్నాయో ఒకసారి చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. హృదయం ఘోరమైన వ్యాధితో ఉందంట. ఏంటి ఆ వ్యాధి అండి? ఘోరమైన వ్యాధి అంటే ఏంటి? ఇదిగో ఎన్ని ఉన్నాయి చూసారా? ఇవి బయట నుండి లోపలికి రావట్లేదండి. ఇవి బయట నుండి లోపలికి రావట్లేదు, లోపల నుండే బయటికి వెళ్తున్నాయి. ఇవి చూడండి. అంటే మనలోనే ఉన్నాయి ఇవన్నీ, మనలో నుండే బయటికి వెళ్తున్నాయి. అదే కదా అన్నాడు ఆయన. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అంటే ఏంటి? ఎక్కడ? మనుషుల లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఏమొస్తాయటండి? హృదయంలో నుండి, మన హృదయం నుండి ఫస్ట్ దురాలోచనలు. చూసారా? ఫస్ట్ దురాలోచన అంటే ఏ పనికైనా ముందే ఆలోచిస్తాం మనం. ఆలోచనే కదా ప్రారంభం. అది ఎక్కడ పుడుతుంది? హృదయంలోనే పుడుతుంది. దురాలోచనలు, ఇంకా జారత్వములు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారం, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము లోపల నుండే వస్తాయిటండి. అంటే ఇవన్నీ మన లోపలే ఉన్నాయా? మనలో ఎక్కడ ఉన్నాయండి అని మనం అనుకుంటాం. కానీ సందర్భాన్ని బట్టి అది బయటపడుతూ ఉంటది కదండి. మనలో ఇది కూడా ఉందా అని మనకు అప్పుడు అర్థమవుతుంటది. అంటే ప్రియులారా, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయట? ఈ చెడ్డవని లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరుస్తాయి.
లోపల నుండే బయటికి వెళ్ళి మనిషిని అపవిత్రపరిస్తే తప్ప బయట నుండి లోపలికి రావు ఇవి. లోపల నుండి అంటే మనలో నుండే బయటికి వెళ్తున్నాయి. అంటే ఏ తప్పైనా జరగడానికి ప్రారంభం తన హృదయంలోనే మనిషి ఆలోచిస్తాడు. కనుక దేవుడు ఏమనుకున్నాడంటే ఆ హృదయంలోనే మందు వేయాలనుకున్నాడు దేవుడు. ఆ హృదయాన్నే బాగు చేయాలనుకున్నాడు దేవుడు. అప్పుడే మనిషిలో మార్పు కలుగుతుంది. అంతే కదండి. ఎన్ని చట్టాలు చేసి ఎంత పాపం వాళ్ళకి శిక్ష విధిస్తున్న వాళ్ళ మార్పు రావట్లేదంటే ఏంటి? వాళ్ళ హృదయం మారడం లేదు. మారడం లేనప్పుడు ఏం చేయాలి? దేవుడు నిజంగా తన చట్టంలో ఏం తెలియజేశాడంటే ఎక్కడ మనిషిలో అసలు తప్పు అనేది ఎక్కడ పుడుతుందంటే హృదయంలోనే. హృదయంలో పుట్టిన దానికి అక్కడే మందు వేయాలి. ఆ మందు ఏంటో తెలుసా అండి? ఈరోజు మనం చేత పట్టుకున్న జీవవాక్యం. వాక్యం ఎక్కడికి వెళ్తుందటండి? వాక్యం ఎక్కడికి వెళ్తుందని దేవుడు రాయించాడు. హెబ్రీ పత్రిక 4:12 చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము దేవుని సజీవమై వాక్యం సజీవమై బలము గలదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను ఖడ్గము కంటెను వాడిగా ఉండి వాడిగా ఉండి ప్రాణాత్మలను ప్రాణాత్మలను కీళ్లను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. దేవుని వాక్యం సజీవమై, దేవుని వాక్యం ఎలాంటిదంటే జీవం లేనిది కాదు. దేవుని వాక్యం సజీవమైనది, అది బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ఎక్కడికి వెళ్తుందంటే వాక్యం చూడండి, ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. వాక్యం ఎక్కడికి వెళ్ళిపోద్దట? ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోద్దట? వాక్యం హృదయంలోనికి వెళ్తది. వాక్యం హృదయంలోనికి వెళ్ళి తలంపుల్ని ఆలోచనలు శోధిస్తుందంటే మనకి పుట్టే ఆలోచనలు, మనకి పుట్టే తలంపులు శోధించడం అంటే ఏంటి? ఇదిగో మనకి ఏదైనా తప్పు చేస్తున్నాం అనుకోండి, ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, ఇదిగో తప్పు జరుగుతుంది. వాక్యం మన హృదయంలోనికి వెళ్తే అలాగే అనిపిస్తుంటది మనకి. ఇదిగో ఇలా చేయకూడదు, అలా చేయకూడదు కదా, అలా ఎందుకు చేస్తున్నావు నువ్వు, అలా చేయకూడదు, తప్పు, ఇలా ఉండకు, నువ్వు మారిపో అని వాక్యం ఏం చేస్తుంటది తెలుసా? శోధిస్తుంటది. అంటే వాక్యం మందు. మనిషి ఈరోజు తప్పు త్రోవలోనికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ మనిషిని ఒక సరైన త్రోవలోనికి తీసుకురావాలంటే వాక్యమే మందండి. ఎందుకంటే వాక్యం అనేది మనిషిని మార్చగల శక్తి గలది. అందుకే అంటాడు కదా, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం అంటాడు. మన ఆత్మను రక్షించే శక్తి కలిగినది ఏదైనా ఉందంటే అది భూమి మీద వాక్యం మాత్రమే. అంతా ఆత్మను రక్షించుకునే వాక్యం. శరీరాన్ని రక్షించుకోవడానికి ఎన్నో ఉన్నాయి లోకంలో, కానీ ఆత్మను రక్షించడానికి ఏం లేవే. కానీ మన ఆత్మను రక్షించుకునేటటువంటి వాక్యం అంత గొప్ప వాక్యం అండి. మన ఆత్మని మనం కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలంటే వాక్యం నేర్చుకోవాలి. ఆ వాక్యమే మనిషిని మారుస్తుందండి. ఎందుకంటే మనకి వ్యభిచారం మీద పట్టబడిన స్త్రీ కోసం తెలుసు బైబిల్లో. ఏమండి, యోహాను సువార్త 8వ ఉంటది. యోహాను సువార్త 8వ అందరూ కూడా ఆమెను ఏమంటున్నారు? అందరూ కూడా ఆమెను తప్పుగా చూస్తున్నారు. అందరూ ఈమెను మరణశిక్ష విధించాలి, ఈమెకి ధర్మశాస్త్ర ప్రకారంగా శిక్ష విధించాలి అని అంటున్నారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు బోధకుడా నువ్వైతే ఏం చేస్తావు అని యేసుక్రీస్తు వారిని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? యేసుక్రీస్తు వారు వాళ్ళందరినీ చూసి ఏమన్నారు? మీలో పాపం చేయలేని వాడు ఎవడైనా ఉంటే ఆమె మీద రాయి వెయ్యండి అని. మీలో ఎవరు పాపం చేయలేదో వాళ్ళందరూ ఆమె మీద రాయి వెయ్యండి. ఒక్కలేనే వేసారా రాయి? వేయలేదు. అందరూ, చిన్నలు మొదలుకొని పెద్దలు అందరూ కూడా వేయలేదు. యేసుక్రీస్తు మరి ఎలా మార్చారు ఆమెని? ఎలా మార్చారంటే, ఎవరైనా వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ దగ్గర ఎలా ప్రవర్తిస్తారు చెప్పండి మనుషులు? మనకున్న చెడ్డ లక్షణం ఏంటంటే అండి, మనం ఎంతో దుర్మార్గులం, మనం ఎంతో చెడ్డవాళ్ళం. అయినా ఎదుటి వారిలో ఒక చిన్న చెడు కనబడితే అక్కడేదో ఆ పరిస్థితిలో మనం ఏదో గొప్పవారంలా ఫీల్ అయిపోతాం, మనం ఏదో ఉత్తముల్లా ప్రవర్తిస్తాం. ఆ క్షణానికి మనం చేయట్లేదు కదా తప్పు, వాళ్ళు చేశారు కదా, వీళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేయలేదండి. ఏ తప్పు చేయలేని యేసుక్రీస్తు వారు అలా ప్రవర్తించారు. నేను ఏ తప్పు చేయట్లేదు కదా, ఈమె తప్పు చేస్తుంది అనుకున్నట్టుగా ఆయన ప్రవర్తించారు? లేదండి.
ఆయన ఏమన్నారు తెలుసా? ఏ తప్పు చేయలేని యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా అండి? అమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదా? నేను కూడా నీకు శిక్ష విధించను. వెళ్ళిపోయి ఇంక నువ్వు పాపం చేయకు. అమ్మా అమ్మా అని ఎవరంటారండి చెప్పండి? ఆ మాట నిజంగా అందరూ ద్వేషిస్తునేటప్పుడు, అందరూ తోలనాడుతునేటప్పుడు, అందరూ చెడ్డదానివి ఇలాంటి పని చేసావు, పాడు పని చేసావు, చెడ్డ పని చేసావు అని అందరూ నిందిస్తునేటప్పుడు నేను చంపేయాలి, శిక్షించాలి అంటున్నప్పుడు అంతమంది మాటల్లో ఒక్క ఓదార్పు కలిగించే మాట వింటే ఆ స్త్రీ మనసుకి ఎలా ఉంటుంది చెప్పండి? ఆ మాటే యేసుక్రీస్తు మాట్లాడారు. అదేనండి మనకి యేసుక్రీస్తు నేర్పించారు. ఏ మనిషినైనా అలాగే మార్చాలి. కొట్టి మార్చలేం, తిట్టి మార్చలేం, కోపం చూపించి అసలు మార్చలేం. మనం మార్చగలిగింది కేవలం ప్రేమతోనే, మంచి మాటతోనే. ఎవరినైనా మార్చేస్తుందండి. ఏమండి, పౌలు గారు అయితే క్రైస్తవుల్ని చంపడానికని ఈడ్చుకొని వెళ్ళారంటండి. దమస్కు దగ్గరికి వెళ్ళి పత్రికలు తీసుకొని మరి ఆయన క్రైస్తవుల్ని చంపడానికి స్త్రీలను ఈడ్చుకొని వెళ్ళి అలాంటి వ్యక్తి మారిపోయాడంటే ఏంటండి నమ్మగలం అసలు? అంటే వాక్యం అంత గొప్పది. ఎంతటి క్రూరుడినైనా, ఎంతటి హంతకుడినైనా, ఎంతటి కఠినుడినైనా మార్చగలిగేదండి వాక్యం. అదే దేవుడు మనిషి హృదయంలోనికి వెళ్ళాలనుకున్నాడు. అక్కడే అదే మనిషిని మార్చగలదు కనుక హృదయంలోనే మందు వేస్తే అప్పుడు అక్కడే మనిషికి మార్పు వస్తుంది. అలా మార్చారు యేసుక్రీస్తు. ఒక పౌలు గారిని మార్చారు, ఒక జక్కయ్యని మార్చారు, ఎంతో మందిని మార్చారు. కఠినులుగా ఉన్న వారిని ఎంతో మందిని మార్చారండి. అది కేవలం ప్రేమతోనే, మాటతోనే. తన మాటతో ఎంతో మందిని మార్చారు. అంత గొప్పవారు యేసుక్రీస్తు వారు. అంత గొప్ప మనసు ఆయనది. ఎవరైనా తృణీకరించారండి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు చెప్పండి? ఎవరినైనా ఆయన నువ్వు పనికిరావు, నువ్వు వేస్ట్ అనుకున్నారా? ఎవరినైనా యేసుక్రీస్తు అలా చూసారా? అందరినీ మార్చాలి, అందరూ మారాలి, అందరూ దేవుడి కోసం గొప్పగా బ్రతకాలి. ఎంత మంచి మనసు! ప్రేమ చూపించి మార్చాడు. ఆఖరికి సిలువ మీద దొంగ కూడా మారిపోయాడండి. అది చూసే కదా సిలువ మీద సిలువ వేస్తుంటుంటే, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు తండ్రి, వీళ్ళు క్షమించండి. ఏంటి, సిలువ వేస్తున్నటువంటి సమయంలో కూడా ఆ మాట అంటారా ఎవరైనా? ఎవరు అనగలరండి చెప్పండి? కానీ యేసుక్రీస్తు అన్నారంటే ఆయనలో ఎంత ప్రేమ నింపుకోకపోతే అంటారు. మనం కూడా అలాగే. ఈరోజు మనల్ని ఎంతమంది తోలనాడుతున్నా, మనల్ని ఎంతమంది ఎన్నన్నా మనం వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకూడదు, మనం వారి మీద కక్ష పెంచుకోకూడదు. మనం చేయాల్సిందల్లా ఒకటే, మనం వారికి ప్రేమ చూపించినప్పుడు ఏదో ఒక రోజు వాళ్ళే వస్తారండి మన దగ్గరికి. అలా చూపిస్తూ ఉండడమే మన పని. రిజల్ట్ ఏదో ఒక నాడు ఖచ్చితంగా మనకు వస్తుంది. ఎందుకంటే ఎప్పటికైనా గెలిచేది ప్రేమే, ఎప్పటికైనా గెలిచేది ప్రేమే. కనుక ఆ ప్రేమతో ప్రతి మనిషిని మార్చగలము. ఆ ప్రేమను నింపేది ఏంటంటే వాక్యం. కనుక చెడు కనిపిస్తే చట్టానికి నేరం, దాన్ని తలిస్తే దేవుడికి దూరం. దేవుని దగ్గర ఎలా ఉంది తెలుసా? ఆ ఆలోచన వస్తేనే దేవుడి దగ్గర మనం దూరం అయిపోతాం. కనుక మనం ఏం చేయాలో తెలుసండి? మన హృదయంలో ఎన్నో చెడు ఆలోచనలు పుడతాయండి. పుట్టవని నేను చెప్పట్లేదు, కానీ పుట్టినప్పుడు మనం ఏం చేయాలి? ఇదెందుకు నాలో రావాలి ఈ ఆలోచన? రాకూడదు, దీన్ని ఇక్కడితోనే నేను త్రుంచేయాలి అని మనం వేరొక దాని మీద మన మనసు మళ్లించుకోవాలి. అంటే దేవుని పనుల మీద, దేవుని యొక్క కార్యాల మీద మన మనసు మళ్లించుకునేటప్పుడు ఆ పని మనం చెయ్యం. అప్పుడు దేవుడి దృష్టిలో మనం నేరస్తులం అయిపోయాం. మరి దురాలోచన వచ్చింది, అప్పుడు వెంటనే దేవునికి క్షమాపణ అడగాలి, పశ్చాత్తాప పడాలి దేవుని దగ్గర. మనం సాధ్యమైనంత వరకు అది మనలోకి రాకుండా చూసుకోవాలి మనం. కనుక దురాలోచనలోనే నేరస్తులం అయితే ఆలోచన దురాలోచనగా కాకూడదని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అలా అయితే మన నేరస్తులు మనకు దేవుడు అంటున్నాడు. కనుక దేవుని దగ్గర ఆలోచన వస్తేనే నేరం. ఆలోచన అనేది మనకి రాకుండా మనం మంచివారిగా, ఆలోచనల్లో కూడా మంచివారిగా మనం అంతా కూడా ఉండాలని. ఏ చెడు ఆలోచనైనా మన మనసుకు తట్టినప్పుడు వాక్యం మన హృదయంలో ఉందనుకోండి, మనం వెంటనే తురించేస్తామండి. అందుకే దావీదు గారు కూడా అంటారు, నేను నీ ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. హృదయంలో వాక్యం ఉంటే ఏ చెడు తలంపైన వచ్చినప్పుడు నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, తప్పు, నేను ఇలా తప్పు చేయకూడదు, తప్పు. మనం ఆ ఆలోచనను మళ్లించాలి, దాన్ని అక్కడే త్రుంచేయాలి. అలా త్రుంచి మనం గొప్పవారిగా మారాలి. ఈ సమాజంలో దేవుని పిల్లలంటే ప్రేమ కలిగిన వారు అని సమాజానికి మనం తెలియజేసేవారిగా ఉండాలి. అలా మనందరం ఉండాలని నేను హెచ్చరించుకుంటూ
మిమ్మల్ని హెచ్చరిస్తున్న మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, దేవా, మేము మీ పట్ల చేసిన అపరాధములు ఎన్నో, రోజులో ఎన్నో తండ్రి. తండ్రి వాటన్నిటిని తండ్రి క్షమిస్తూ మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు మీకు వందనములు. మేము నేర్చుకుంటున్నటువంటి మాటలు బట్టి తండ్రి, సమాజంలో ప్రతి మనిషి పట్ల ప్రవర్తించినప్పుడు తండ్రి, మాకు కావలసిన ఓదార్పుని, మాకు కావలసిన ఓపికని, సహనాన్ని, ప్రేమని దయచేయమని వేడుకుంటున్నాం. తండ్రి దేవ, మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, ఈ కార్యక్రమంలో ఎంతమంది అయితే పాల్గొన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. ఏదైతే ఆత్మ సంబంధమైన అవసరత వారికి కొదువుగా ఉందో తండ్రి, మీ చిత్తమైతే దాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ విధంగానే ఎల్లప్పుడూ మీ వాక్యం అభివృద్ధి పొందుతూ అనేక మందిని ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా వారు చేయలాగిన తండ్రి, అంతటి శక్తి సామర్థ్యాలు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు రక్షితమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.